బాబాయ్ ఇలా ఇట్లా ఏంటి ఎక్కడెత్తున్నారు? మీతో మాట్లాడాలి లైట్లు ఎక్కడుకుంటూ కూర్చోవాలా? ఏ ఊరు మంది? మేడపాడు సామలకోట దగ్గర. నాకెందుకో మీరు ఇక్కడ ఉంటే కొంచెం చూడాలి అని ఉంది. నన్ను నుంచోబెట్టి ఇంకెంత మందిని నుంచోబెడతావు అక్కడ? నీది మేడపాడేనా? చెప్పులు ఇక్కడ ఎడతాను దొబ్బారు కదా. చూడు నీ వల్ల ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందో. నాకు ఆ పిల్ల మీద కాదు నీ మీద డౌట్. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. వెబ్ సిరీస్ లో మీకంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నా సరే పెళ్లి చేస్తున్నారు కదా, రియల్ లైఫ్ లో లేదు, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అండి. లేదు, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అండి. అవన్నీ నమ్మేమంటే కన్నాలు వేసుకుని బతకాలి నీ ప్యాంట్ లాగే. అభిమేమీ లేదు అని అంటున్నారు అంతే కదా. అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తెలిస్తే నాకు చెప్పండి అంకుల్. అంకులు చెప్పండి అంకుల్, చెప్పండి అంకుల్. మీది విజయవాడే, మాది విజయవాడే, మనది విజయవాడే. బాబోయ్ మామూలు టైం కదరా బాబు. అందం అంటే విజయవాడ. అసలు ఆ కట్టుబొట్టు చూడండి. ఏదో విజయవాడ. విజయవాడ అమ్మాయిలు ఎలా ఉన్నారు? సింగిల్ గా ఉన్నారు. ఎందుకు? ఉన్న ఒక్క అందగాడు హైదరాబాద్ లో ఉంటే మరి విజయవాడలో అమ్మాయిలందరూ సింగిల్ గానే ఉంటారు కదా. మరి హైదరాబాద్ లో అబ్బాయిలు ఎలా ఉన్నారు? అందరూ సింగిల్ గానే ఉన్నారు. ఎందుకు? ఉన్న ఒక్క అందగైతే విజయవాడలో ఉండిపోతే మరి ఇక్కడ అబ్బాయిలకి ఎవరు దొరుకుతారు? మీరు ఐ బ్యాంకా అండి? ఎందుకు? అందరు అమ్మాయిల కళ్ళు మీ మీదే ఉందని. బాగా ప్రిపేర్ అయ్యారు కదా. మీరున్నారు కదా, మేనేజ్ చేస్తారు కదా. అతను అందరికీ మేనేజ్ చేస్తాడు. గైడెన్స్ ఇవ్వడం అనేది మీరు మేనేజ్మెంట్ అనుకుంటే నేనేం చేయను. గైడెన్స్ కాదు అది గోకడం. సర్కార్ వారి పాట 10,000 రూపీస్. 2 రూపాయలు. క్లూ. ఏ ఆవిడ అడిగితే ఇస్తా, నేను అడితేవరా? అలా కాదు, కొంచెం నవ్వుతూ. క్లూ చెప్పు. ఏఆర్ రెహమాన్ సార్ పాటల్లో నీకు ఇష్టమైన పాట? ఎర్రాని కురదాన గోపాల నా గంప కింద దాచుకుంది గోపాల. అలాంటివి ఈయన దగ్గర పాడద్దమ్మా. నేను ఇంటికి వెళ్ళిపోతాను. అయినా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు విష్ణు. మా వల్ల కావట్లేదు ఇదంతా చూడడం. గురింతాలు తెలుసా అసలు? కాకా ఆ. కూ కూ. కై కై కౌ కౌ కమ్గా. ఎల్కేజీలో పడి గాయపడ్డ సింహం నుంచి వచ్చే గర్జన గర్జన గర్జన. ఈ ఐడియల్ హస్బెండ్ లో ఉండాల్సిన క్వాలిటీస్. నేను ఎక్కడున్నా తన గురించి నాకు అప్డేట్స్ ఇస్తే చాలు, నా గురించి తన అప్డేట్స్ తెలుసుకుంటే చాలు. పోలీస్ ఎంక్వైరీలో ఉందేంటి ఇదేదో నాకు. మంచిగా రెస్పెక్ట్ చేసేవాడు దొరికితే చాలు. ఇప్పుడు రాగానే నమస్కారం పెళ్ళాం గారు. నన్ను కారులో తీసుకొచ్చి కారు డోర్ తీయాలి. అంటే మీకు పనుడు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక్గా ఉండాలి. మెయిన్ థింగ్ నాకు వీడియోస్ తీయాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా.